ओम शांति। 12th मुरली। मीठे बच्चे अपनी तकदीर ऊंच बनानी है तो कोई से भी बात करते देखते बुद्धि का योग एक बाप से लगाओ। बुद्धि का योग एक बाप से लगाओ। मीठे बच्चे अपनी तकदीर ऊंच बनानी है तो कोई से भी बात करते देखते बुद्धि का योग एक बाप से लगाओ। బాబా అంటున్నారు, మధురమైన పిల్లలు మీ అదృష్టాన్ని ఉన్నతంగా తయారు చేసుకోవాలి అని అంటే ఎవరితోనైనా మాట్లాడుతున్నా చూస్తూ ఉన్న బుద్ధి యొక్క యోగము ఒక్క బాబాతోనే పెట్టుకోండి। प्रश्न, नई दुनिया की स्थापना के निमित्त बनने वाले बच्चों को बाप का कौन सा डायरेक्शन मिला हुआ है? కొత్త ప్రపంచం యొక్క స్థాపనకి నిమిత్తంగా ఉన్నటువంటి పిల్లలకి బాబా యొక్క ఏ డైరెక్షన్ లభించింది? కొత్త ప్రపంచం యొక్క స్థాపనకి నిమిత్తంగా ఉన్న పిల్లలకి బాబా యొక్క ఏ డైరెక్షన్ लभिंचिंदी? उत्तर, मीठे बच्चे तुम्हारा इस पुरानी दुनिया से कोई कनेक्शन नहीं है। కొత్త ప్రపంచాన్ని స్థాపన చేయాలంటే బాబా నుండి మనకి ఏం డైరెక్షన్ దొరుకుతుంది? పిల్లలు మీకు ఈ పాత ప్రపంచంతో ఎటువంటి సంబంధము లేదు। बच्चे तुम्हारा इस पुरानी दुनिया से कोई कनेक्शन नहीं है। अपनी दिल इस पुरानी दुनिया से मत लगाओ। మీ మనస్సుని ఈ పాత ప్రపంచంతో పెట్టుకోకండి। जांच करो, हम श्रीमत के बरखिलाफ कर्म तो नहीं करते हैं, रूहानी सर्विस के निमित्त बनते हैं। చెక్ చేసుకోమంటున్నారు బాబా, మేము శ్రీమతానికి విరుద్ధంగా కర్మలైతే చేయట్లేదు కదా। ఆత్మిక సేవకి నిమిత్తంగా అయ్యామా? గీత్, భోలేనాథ్ సే నిరాలా और कोई नहीं। భోలానాథ్ అంటే శివుడిని ఏమంటారు? భోలానాథుడు అంటారు। సో భోలానాథ్ పరమాత్మ కన్నా ఇంకెవరు అతీతమైనటువంటి వారు ఎవరు లేరు। ఓం శాంతి। अब गीत सुनने की कोई जरूरत नहीं रहती। गीत अक्सर करके भक्त ही गाते हैं और सुनते हैं। ఇప్పటికీ బాబా అంటున్నారు పాటలు వినే అవసరం లేదన్నమాట। ఎందుకంటే పాటలు ఎవరు వింటారు? భక్తులే వింటూ ఉంటారు, పాడుతూ ఉంటారు। तुम तो पढ़ाई पढ़ते हो, यह गीत भी बच्चों के लिए ही खास निकले हुए हैं। మీరైతే ఇప్పుడు చదువుకుంటున్నారు కదా, మరి పాటలు ఇవన్నీ కూడా పిల్లల గురించే వచ్చాయి అంటున్నారు బాబా। बच्चे जानते हैं बाप हमारी तकदीर ऊंच बना रहे हैं। अब हमको बाप को ही याद करना है और दैवी गुण धारण करने हैं। పిల్లలకి తెలుసు బాబా మన యొక్క అదృష్టాన్ని ఉన్నతంగా తయారు చేస్తున్నారు। మనకి బాబాని గుర్తు చేయాలి, మనం ఒక్క బాబానే జ్ఞాపకం చేయాలి, అలాగే దివ్య గుణాలను కూడా ధారణ చేయాలి। अपना पोता में देखना है, जमा होता है या ना, यानी घाटा होता रहता है। అంటే మీ చార్ట్ చూసుకోవాలంటున్నారు బాబా, జమ అవుతుందా లేదా మైనస్ అవుతుందా। हमारे में कोई खामी तो नहीं है। अगर खामी है जिससे हमारी तकदीर में घाटा पड़ जाएगा तो उसको निकाल देना चाहिए। ఏం చూసుకోవాలి? నాలో ఎలాంటి లోపం అయితే లేదు కదా, ఒకవేళ ఆ లోపం కారణంగా నాకు నష్టం కలుగుతుంది అని అంటే దాన్ని తొలగించుకోవాలి। इस समय हर एक को अपनी तकदीर ऊंच बनानी है। तुम समझाते हो हम यह लक्ष्मी नारायण बन सकते हैं। మరి బాబా అంటున్నారు ఈ సమయంలో ప్రతి ఒక్కరూ మీ ఉన్నతమైన అదృష్టాన్ని తయారు చేసుకోవాలి, మీ అదృష్టం ఉన్నతంగా తయారు చేసుకోవాలి।
మీరు అర్థం చేసుకుంటున్నారు మనం ఈ లక్ష్మీనారాయణ మాదిరిగా తయారవుతున్నాం. అగర్ సివాయ్ ఏక్ బాప్ కే ఔర్ కోయి కో యాద్ నహీ కరేంగే తో, అది కూడా ఎలా అవుతారు, ఎప్పుడవుతారు? కేవలం బాబా ఒక్కరిని స్మృతి చేసినప్పుడు, వేరేంకెవరిని స్మృతి చేయకుండా ఉంటే అంటున్నారు బాబా. कोई से बात करते देखते हुए बुद्धि का योग वहां एक के साथ लगा रहे. అంటే ఎవరితోనైనా మాట్లాడుతున్నా, ఎవరిని చూస్తున్నా బుద్ధి యోగం ఎక్కడ ఉండాలి? బాబాతో పాటుగా ఉండాలి. हम आत्माओं को बाप को ही याद करना है, बाप का फरमान मिला हुआ है, सिवाय मेरे और कोई से दिल नहीं लगाओ और दैवी गुण धारण करो. బాబా ఏమంటున్నారు? పిల్లలందరికీ బాబా యొక్క ఆజ్ఞ లభించింది, కేవలం నాతోనే మీరు మనసుని కలిగి ఉంటారు, ఇంకెవరితోనూ ప్రేమ అనేది పెట్టుకోకండి. బాబా అంటున్నారు దైవీ గుణాలు కూడా ధారణ చేయండి అని చెప్తున్నారు. బాప్ సమझाते हैं तुम्हारे अभी 84 जन्म पूरे हुए हैं, अब फिर तुम जाकर पहला नंबर लो राजाई में, ऐसा ना हो राजाई से गिरकर प्रजा में चले जाओ, प्रजा में भी नीचे चले जाओ, नहीं अपनी जांच करते रहो. బాబా అంటున్నారు మీరే పూర్తిగా 84 జన్మలు పూర్తి చేసుకున్నారు కదా, ఇప్పుడు మరి తిరిగి మీరు వెళ్ళి ఫస్ట్ నెంబర్ లో రాజ్యాన్ని చేయాలి. ఇలా కాదు రాజ్యం నుంచి కిందకి దిగజారిపోయి ప్రజల్లోకి, ప్రజల నుంచి కూడా ఇంకా కిందకి వెళ్ళకూడదు, కాబట్టి మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి అంటున్నారు. यह समझाने बाप बिगड़ तो और कोई दे न सके, बाप को टीचर को याद करने से डर रहेगा, ऐसा ना हो हमको कोई सजा मिल जाए. మరి ఇలాగా బాబా తప్ప ఎవరు కూడా మనకి అర్థం చేయించలేరు. తండ్రితో టీచర్తో స్మృతి చేయాలన్నమాట. అప్పుడు మనకి ఏమవుతుంది, భయం అనేది ఉంటుంది. ఇలా ఉండకూడదు, మనకి ఏ శిక్షలు కూడా లభించే విధంగా. भक्ति में भी समझते हैं पाप कर्म करने से हम सजा के भागी बन जाते हैं. భక్తిలో కూడా ఏమనుకుంటారు, పాప కర్మం చేస్తే శిక్షలకి భాగీదారుగా అయిపోతాము అని చెప్పేసి కదా. అందుకనే భక్తిలో కూడా ఏం చేస్తారు, ఆ రకంగా చేయరన్నమాట. तो बच्चे कहते भक्ति में भी डर रहता है हमसे कोई पाप कर्म ना हो जाए. बड़े बाबा के डायरेक्शन तो अभी ही मिलते हैं जिसको श्रीमत कहते. बच्चे जानते हैं कि श्रीमत से हम श्रेष्ठ बनते हैं, अपनी जांच करनी है, कहाँ कहाँ हम श्रीमत के वर खिलाफ तो कुछ करते नहीं है. బాబా ఏమంటున్నారు, మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి, ఎక్కడెక్కడైనా మేము శ్రీమతానికి విరుద్ధంగా ఏదైతే చేయట్లేదు కదా. जो बात अच्छी ना लगे वह करनी नहीं चाहिए, अच्छे बुरे को तो अब समझते हो आगे नहीं समझते थे. ఏ విషయము మంచిగా అనిపించదు మనకు దాన్ని చేయకూడదు అంటున్నారు బాబా. అంటే మంచి ఏంటి చెడు ఏంటంటే మీకు అర్థమవుతుంది కదా, ముందైతే అది కూడా అర్థమయ్యేది కాదు. అభి తుమ్ ऐसे कर्म सीखते हो जो फिर जन्म जन्मांतर कर्म अकर्म बन जाते हैं. ఇప్పుడు ఎటువంటి కర్మలు నేర్చుకుంటున్నారు మీరు అంటే జన్మ జన్మాంతరాలు ఆ కర్మలు అకర్మలుగా తయారవుతాయి. इस समय तो सब में 5 भूत प्रवेश है, अब अच्छी रीति पुरुषार्थ कर कर्मातीत बनना है. మరి ఈ సమయంలో అందరిలో పంచ వికారాల భూతాలు ప్రవేశించుకున్నారు బాబా. ఇప్పుడు చక్కగా పురుషార్థం చేసి కర్మాతీతులుగా మీరు తయారు కావాలి. दैवी गुण की धारण करनी है, समय नाजुक होता जाता है, दुनिया बिगड़ती जाती है. అంటే బాబా ఏమంటున్నారు, దివ్య గుణాలు కూడా ధారణ చేయాలి. సమయం ఎంత నాజుగ్గా అవ్వబోయేది ఉంది, ప్రపంచం యొక్క పరిస్థితులు కూడా పాడైపోతుంది. दिन प्रतिदिन बिगड़ती ही रहेगी, इस दुनिया से तुम्हारा जैसे की कनेक्शन ही नहीं. రోజు రోజుకి పరిస్థితులు ఇంకా ఇంకా వరస్ట్ గా అయిపోతాయి అన్నమాట, చాలా దిగజారిపోతూ ఉంటాయి. అందుకే ఈ ప్రపంచంతో బాబా అంటున్నారు మీకు ఎటువంటి సంబంధము లేదు. అక్కడేదో భూకంపం వచ్చింది, ఇక్కడేదో వరదలు వచ్చాయి, అయితే ఈ దేశం ఆ దేశం కొట్టుకుంటుంది, ఇవన్నీ కూడా బాబా అంటారు ఇంకా ఇంకా జరిగేదే ఉందన్నమాట.
అందుకనే వీటన్నిటితో బాబా అంటున్నారు మీ బుద్ధి యోగాన్ని తొలగించుకోండి. तुम्हारा कनेक्शन है नई दुनिया से जो स्थापन हो रही है. तुम जानते हो हम निमित्त बनते हैं नई दुनिया स्थापन करने. మరి మన కనెక్షన్ ఎవరితో? కొత్త ప్రపంచంతో. ఏదైతే ఇప్పుడు స్థాపన అవుతుందో దానికి మనం నిమిత్తలుగా ఉన్నాము. तो जो एम ऑब्जेक्ट सामने है उन जैसा बनना है. మరి మీ లక్ష్యం ఏదైతే ఎదురుగా ఉందో ఏమండ్ ఆబ్జెక్ట్ లక్ష్మీనారాయణ ఆ మాదిరిగా మీరు తయారు కావాలి. कोई भी आसुरी गुण अंदर ना हो. तुम जानते हो हम निमित्त बनते नई दुनिया स्थापन करने. तो जो एम ऑब्जेक्ट सामने है उन जैसा बनना है. कोई भी आसुरी गुण अंदर ना हो. रूहानी सर्विस में लगे रहने से उन्नति बहुत होती है. ఎటువంటి ఆసురి అవగుణాలు మనలో ఉండకూడదు. ఆత్మిక సేవలో ఉన్నట్లయితే ఉన్నతి చాలా బాగుంటుంది. प्रदर्शनी म्यूजियम आदि बनाते हैं, समझते हैं बहुत लोग आएंगे, उनको बाप का परिचय देंगे, फिर वह भी बाप को याद करने लग पड़ेंगे. ఇప్పుడు ఎక్కడైనా మనం ప్రదర్శనలు అలాంటి సేవ చేసినప్పుడు ఏమనుకుంటాం, చాలా మంది వస్తారు కాబట్టి అందరికీ బాబా యొక్క పరిచయం దొరుకుతుంది, తర్వాత వాళ్ళు కూడా బాబాని జ్ఞాపకం చేయడం మొదలు పెడతారు అని. सारा दिन यही ख्यालात चलते रहे. सेंटर खोल सर्विस को बढ़ाए, यह रत्न सब तुम्हारे पास है. రోజంతా ఇవే ఆలోచనలు నడుస్తూ ఉండాలంటున్నారు బాబా. సేవ చేసి సెంటర్స్ ని తెరుచుకుంటూ పోండి. మరి రత్నాలన్నీ మీ దగ్గరే ఉన్నాయి. బాబ్ దైవీ గుణ भी धारण कराते हैं और खजाना देते हैं. బాబా మన పిల్లలందరితో దివ్య గుణాలని ధారణ చేయిస్తారు, అలాగే ఖజానా కూడా ఇస్తారు. तुम यहाँ बैठे हो बुद्धि में है, सृष्टि के आदि मध्यंत को जानते हो. మీరు ఇక్కడ కూర్చున్నారు, మీ బుద్ధిలో ఏముంది? సృష్టి యొక్క ఆది మధ్యంతమ జ్ఞానము ఉంది అంటున్నారు. पवित्र भी रहते हैं, मनसा वाचा कर्मणा, कोई बुरा कर्म ना हो उसकी पूरी जांच करनी होती है. అంటే మీరు పవిత్రంగా కూడా ఉంటున్నారు, మరి మనసా వాచా కర్మణ ఎటువంటి చెడు కర్మలు జరగకుండా మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. बाप आए ही है पतितों को पावन बनाने, उसके लिए युक्तियां भी बताते रहते, उसमें ही रमण करते रहना है. బాబా వచ్చేందుకు పతితుల్ని పావనంగా తయారు చేయడానికి కదా. మరి అందులో మామంటారు ఉపాయాలు కూడా చెప్తారు, ఎలా అవుతారు, ఎప్పుడు అవుతారు అని చెప్పేసి. దాంట్లోనే మీరు చింతన రమణ్ కర్తే రేనా తిరుగుతూ ఉండాలన్నమాట, దాని గురించి ఆలోచిస్తూ ఉండాలి. सेंटर खोल बहुतों को निमंत्रण देना है, प्रेम से बैठ समझाना है. బాబా ఏం చెప్తున్నారు ఈ రోజు? సెంటర్స్ తెరిచి చాలా మందిని పిలవండి అంటున్నారు బాబా. చాలా ప్రేమగా కూర్చోబెట్టి అర్థం చేయించండి. यह पुरानी दुनिया खत्म होनी है, पहले तो नई दुनिया की स्थापना बहुत जरूरी है. स्थापना होती है संगम पर, यह भी मनुष्यों को पता नहीं है कि अब संगम युग है. ఫస్ట్ అందరికి అర్థం చేయించాలి, పాత ప్రపంచం సమాప్తమైపోయేది ఉంది, మరి కొత్త ప్రపంచం స్థాపన తప్పకుండా జరుగుతుంది. స్థాపన కూడా సంగమ యుగంలో జరుగుతుంది. ఇప్పుడు మనుషులకు తెలియదు సంగమ యుగం అనేది ఉంది అని చెప్పేసి. ये भी समझाना है नई दुनिया की स्थापना पुरानी दुनिया का विनाश, उसका अब संगम युग है. नई दुनिया की स्थापना श्रीमत पर हो रही है. మనం ఇప్పుడు సంఘంలో ఉన్నాం కదా, అంటే సంధికాలంలో ఉన్నాం, ఇది కూడా చాలా మందికి తెలియదు. మరి బాబా అంటున్నారు కొత్త ప్రపంచ స్థాపన శ్రీమతం ప్రకారంగా అవుతుంది. సివాయ్ బాప్ కే ఔర్ కోయి నై దునియా కే స్థాపన కి మత్ దేంగే నహీ. మరి బాబా తప్ప ఇంకెవరు కూడా కొత్త ప్రపంచ స్థాపనకి మతాన్ని ఇవ్వలేరు. బాప్ హీ ఆకర్ తుమ్ బచ్చోं से नई दुनिया का उद्घाटन कराते. బాబా ఏం చేస్తారంట, మన పిల్లల ద్వారానే కొత్త ప్రపంచం యొక్క ఉద్ఘాటన అనేది చేయిస్తారు. స్థాపన भी हमसे कराते, उसमें भी हमको निमित्त बनाते और उद्घाटन भी हमसे कराते. अकेले तो नहीं करेंगे, सब बच्चों की मदद लेते हैं. ఒంటరిగా బాబా ఏం చేయరు కదా, అందరి పిల్లల యొక్క సహయోగాన్ని తీసుకుంటాను అంటున్నారు బాబా. वो लोग उद्घाटन करने के लिए मदद नहीं लेंगे, ఆకర్ క్యాంచీ సే రిబ్బన్ కాటేంగే. ఉద్ఘాటన అంటే ఎంత ఈజీ పని కదా. ఇప్పుడు ఎవరినైనా విఐపీలు పిలిచాము,
షాప్ ఓపెనింగ్ అండి, వేరే ఓపెనింగ్ అండి. ఎంత సింపుల్ అన్నమాట. వస్తారు, కత్తెర పట్టుకుని ఏం చేస్తారు, రిబ్బన్ కట్ చేస్తారు అంటున్నారు బాబా. యహతో వహ బాత్ మే, మరి ఇక్కడ అంత సింపులా, అంత ఈజీనా కొత్త ప్రపంచాన్ని స్థాపన చేయడానికి, మనము ఉద్ఘాటన చేయడానికి రెడీగా ఉన్నామా? బాబా అంటున్నారు యహాతో వహ బాత్ నహీ, ఇస్మే తుమ్ బ్రాహ్మణ్ కుల్భూషణ్ మదద్గార్ బనతే హో, ఇందులోనే మీరు బ్రాహ్మణ కులభూషణులు, మదద్గార్, సహయోగులుగా అవుతారు. సబ్ మనుష్య మాత్ర రాస్తా బిల్కుల్ మూంచే హువే హే, మనుష్య మాత్రలందరూ దారి పూర్తిగా కన్ఫ్యూజ్ అయిపోయి ఉన్నారనమాట, దారి తప్పిపోయి ఉన్నారు. पतित दुनिया को पावन बनाना यह बाप का ही काम है, बाप ही नई दुनिया की स्थापना करते हैं, जिसके लिए रूहानी नॉलेज देते हैं. పతిత ప్రపంచాన్ని పావనంగా చేయడము ఎవరి పని? ఒక్క బాబా యొక్క పని. బాబాని కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తారు, దాని గురించే ఆత్మిక జ్ఞానాన్ని బాబా మన పిల్లలకి ఇస్తున్నారు. तुम जानते हो बाप के पास नई दुनिया के स्थापना करने की युक्ति है. किस प्रकार से बाबा नई दुनिया की स्थापना करते అంటే మనకు తెలుసు బాబా దగ్గర కొత్త ప్రపంచాన్ని స్థాపన చేసే యుక్తి ఉంది అంటున్నారు బాబా. భక్తి మార్ग में उनको पुकारते हैं ना, हे पतित पावन आओ, फल शिव की पूजा भी करते रहते हैं, परंतु यह जानते नहीं है कि पतित पावन कौन है. అంటే బాబా ఏం చెప్తున్నారు, భక్తిలో కూడా మీరు పిలుస్తూ వచ్చారు, ఓ పతిత పావన రండి అని చెప్పేసి. అయితే శివుడిని కూడా పూజిస్తూ వచ్చారు, కానీ తెలియదు మీకు పతిత పావనుడు ఎవరు. దుఃఖమే యాద్ తో కర్తే హే, హే భగవాన్, హే రామ్, రామ్ భీ నిరాకార్ కో హీ కహతే హే. దుఃఖంలో అందరూ జ్ఞాపకం చేస్తారు, ఓ భగవంతుడా, ఓ రాముడా అని చెప్పేసి. మరి రాముడు అంటే నిరాకారుడు, త్రేతాయుగ రాముడు కాదు, నిరాకార పరమాత్మ రాముడు అన్నమాట. निराकार को ही ऊंच भगवान कहते हैं, परंतु मनुष्य बहुत मूंछे हुए हैं, बाप ने आकर निकाला है. నిరాకారుణ్ణి ఉన్నతమైన భగవంతుడు అని చెప్తారు, కానీ మనుషులు చాలా కన్ఫ్యూజ్ అయిపోయి ఉన్నారు. బాబా వచ్చి అందరినీ కూడా ఆ కన్ఫ్యూజన్ నుంచి బయటికి తీస్తారు. జైసే పాగి మే మనుష్య మూంఛ చాతే హే నా, యహ తో హే బేహద్ కి బాత్. ఇప్పుడు చూడండి, ఎదురుగా అన్ని మబ్బులు ఉన్నాయి, మీకు ఏం కనిపించట్లేదు అనుకోండి, అంతా అప్పుడు ఏమవుతుంది, మనుషులు కన్ఫ్యూజ్ అయిపోతారు అనమాట, దారి కూడా తప్పిపోతూ ఉంటారు. మరి ఇక్కడ అనంతమైనటువంటి విషయాలు, బహుత్ బడే జంగల్ మే ఆకర్ పడే హే, తుమ్కో భీ బాప్ నే ఫీల్ కరాయా హే, హమ్ కిస్ జంగల్ మే పడే थे, యహ భీ అబ్ పతా పడా హే, యహ పురానీ దునియా హే. ఎంత పెద్ద అడవిలో బాబా అంటున్నారు, మీరు చిక్కుకుపోయారు అనమాట. ఇప్పుడు మీకు బాబా వచ్చి ఫీల్ కలిగిస్తున్నారు, అంటే మీకు రియలైజ్ చేపిస్తున్నారు, నేను ఎంత పెద్ద అడవిలో ఉన్నాను, ఎలాంటి క్రూర మృగాలు ఉంటాయి, ఎలాంటి విషయాలు ముళ్ళలాగా మనల్ని బాధిస్తూ ఉంటాయి, ఇవన్నీ మనకు అర్థమవుతుంది ఇప్పుడు. మరి ఇది ఉన్నదే పాత ప్రపంచము, ఇంకా బి అంతే, పాత ప్రపంచం కాబట్టి దీని యొక్క అంతం అనేది ఉంది ఇప్పుడు. मनुष्य तो बिल्कुल रास्ता जानते ही नहीं, बाप को पुकारते रहते हैं, तुम अभी पुकारते नहीं हो, अभी तुम बच्चे ड्रामा के आदि मध्य अंत को जानते हो. మనుషులు పూర్తిగా అసలు దారి తెలియకుండా అయిపోయారంటున్నారు బాబా. బాబాని పిలుస్తూ ఉంటారు, మరి మీరెప్పుడు కూడా పిలవరు అంటున్నారు బాబా. ఇప్పుడు మీకు తెలుసు డ్రామా యొక్క ఆది మధ్యంతం, మీకు అన్ని తెలుసు. अभी हम हो बाबा आओ, पतित पावना आओ, ऐसा थोड़ी ना बुलाते, हम तो अधिकार से बाबा से वर्षा प्राप्त करते हैं, है ना, कभी बुलाते नहीं है, क्योंकि बुलाना, चीखना, चिल्लाना ये सब तो भक्ति मार्ग के संस्कार है. భక్తిలో పిలుస్తూ వచ్చాము, అరుస్తూ వచ్చాము, ప్రార్థిస్తూ వచ్చాము, కానీ ఇప్పుడు బాబా అంటున్నారు మీరు అలాగా పిలవరు, మీరైతే అధికారులు కదా, ఇప్పుడైతే ఏం చేస్తారు, అథారిటీగా బాబా నుండి పొందుతారు. సోఫీ నంబర్ 1, మళ్ళీ అందరూ ఒకలా ఉండరు, అందరు పిల్లలు నంబర్ 1 గా ఉంటారు. जो जानते हैं वह बहुत खुशी में रहते, औरों को भी रास्ता बताने में तत्पर रहते हैं. ఎవరికైతే తెలుసో వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు, అయితే వేరే వారికి దారిని చెప్పడానికి కూడా తత్పరులై ఉంటారు. बाप तो कहते रहते हैं बड़े बड़े सेंटर खोलो, खोलेंगे, कौन कौन रेडी है,
బాబా ఏమంటారు, పెద్ద పెద్ద సెంటర్లు తెరవండి అంటున్నారు బాబా. भगवान वाच करो। बाबा ने एक बार मुरली में बाबा ने कहा था कि जितना आप बड़ा स्थान बनाओगे उतना क्या होगा, सेवा सेंटर भी बढ़ जाएगा। మన బాబాకి బచ్చే भी अपने आप बढ़ जाएंगे। అంతే కదా, మనం చేయాలన్నమాట, సంకల్పం చేసి దృఢతతో హిమ్మతే బచ్చే మదదే బాబా. बाबा अंटर పెద్ద పెద్ద सेंटर्स తెరవండి, चित्र बड़े बड़े होंगे तो मनुष्य सहज समझ सकेंगे। बच्चों के लिए मैप्स जरूर चाहिए, बताना चाहिए यह भी स्कूल है, यहाँ के यह वंडरफुल मैप्स है। उन स्कूलों के नक्शे में तो होती है हद की बातें। మరి బాబా అంటున్నారు ఇది స్కూల్ కదా, ఇక్కడ చూడండి ఎంత మంచి చిత్రాలు ఉన్నాయి, మ్యాప్స్ ఉంటాయి. ఇప్పుడు స్కూల్స్ లో అనుకోండి ఇండియా మ్యాప్, వరల్డ్ మ్యాప్ అలా ఉంటుంది కదా, దాన్ని చూపించి వాళ్ళు చెప్తారు పిల్లలకి. అలా ఇక్కడైతే మీ చిత్రాలే చాలా అంటున్నారు బాబా. చెప్పండి, ఇది స్కూల్ ఉంది, ఇక్కడ కూడా వండర్ఫుల్ మ్యాప్స్ ఉన్నాయి. ఆ స్కూల్లో కూడా మ్యాప్స్ ఉంటాయి, కానీ అవన్నీ హద్దు యొక్క విషయాలు. ఇక్కడ ఇవన్నీ అనంతమైన విషయాలు. यह भी पाठशाला है जिसमें बाप हमको सृष्टि के आदि मध्यांत का राज बताए और लायक बनाते हैं। ఇది కూడా పాఠశాలని. ఇక్కడ మనకి ఏం చేస్తున్నారు బాబా, సృష్టి యొక్క ఆది మధ్యంతం రహస్యాన్ని చెప్పి మనందరినీ కూడా అర్హులుగా తయారు చేస్తున్నారు. మనుష్య సే దేవత బన్నేకి యహ ఈశ్వరీయ పాఠశాల హే. ఈ పాఠశాల యొక్క లక్ష్యం ఏంటి, మనుషుల నుండి దేవతలుగా తయారయ్యేటటువంటి ఈశ్వరీయ పాఠశాల అంటున్నారు బాబా. बाबा कहते हैं मनुष्य से देवता बनने की यह ईश्वरीय पाठशाला है, लिखा हुआ ही है ఈశ్వరీయ విశ్వవిద్యాలయ. అందుకే బాబా యొక్క సెంటర్ పేరు ఏముంటుంది, ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయము కదా. ఈశ్వరీయ విశ్వవిద్యాలయం వరల్డ్ యూనివర్సిటీ, ఈశ్వరుడు పరమాత్మ యొక్క వరల్డ్ యూనివర్సిటీ అన్నమాట ఇది కదా. बाबा ने कांच से देखे थे, कुछ अक्षर भूले हुए थे। बाबा ने कितने बार कहा है प्रजापिता अक्षर जरूर डालो, फिर भी बच्चे भूल जाते। ఎవరో సెంటర్ గురించి ఏదైనా కార్డ్స్ ఏవో చేసుకుని ఉంటారనమాట. అయితే వాళ్ళు మర్చిపోయారనమాట. కొంతమంది ఏంటి ప్రజాపిత బ్రహ్మ అన్నటువంటి పదాన్ని మర్చిపోయారంట. మరి బాబా అంటున్నారు ఎన్నిసార్లు చెప్తూ ఉంటారు బాబా, పూర్తిగా రాయాలి. అంటే ప్రజాపిత బ్రహ్మ కుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం, ఇలా ఫుల్ ఫామ్ అన్నమాట, పూర్తిగా రాయాలి అంటున్నారు బాబా. ఇది మర్చిపోకూడదు అనమాట. जो मनुष्यों को मालूम पड़े कि यह ईश्वरीय बड़ा कॉलेज है, बच्चे जो सर्विस पर उपस्थित है, जो अच्छे सर्विसेबल है, उन्हों को भी दिल में रहता है हम फलाने सेंटर को जाकर उठाए, ठंडा पड़ गया है उनको जगाए, क्योंकि माया ऐसी है जो घड़ी घड़ी सुला देती है। माया का काम ही वो है ना, देखो माया कितना एक्यूरेट है, जो उसका काम एक्यूरेट बाखूबी से निभाती है, तो हमें भी अपना काम బాఖూబీ से నిభాని चाहिए, है ना. మరి పిల్లలు ఎవరైతే సేవలో ఉపస్థితమై ఉంటారో, మంచి సేవాధారి పిల్లలు ఉంటారో వాళ్ళకి ఏమనిపిస్తుందంట, ఏదైనా సెంటర్ స్లో అయిపోయింది, కొంచెం సేవ అక్కడ సరిగా అవ్వట్లేదు, ఇప్పుడు ఏమనిపిస్తుందంట, మేము వెళ్ళి వాళ్ళని లేపాలి, అంటే వాళ్ళు ఉద్ధారణ చేయాలి, వాళ్ళలో కూడా ఉమంగాన్ని తీసుకురావాలి, అలా అనిపిస్తుందంట వాళ్ళకి. మరి మాయ ఏం చేస్తుంది, పదే పదే మనం ఎంత మేల్కొల్పుతున్నా మాయ ఏం చేస్తుంది, పదే పదే పడుకోబెడుతూ ఉంటుంది. मैं स्वदर्शन चक्रधारी हूँ यह भी भूल जाते हैं, माया बहुत अपोजिशन करती है. ఏ మర్చిపోతారు, నేను స్వదర్శన చక్రధారిని అన్నది కూడా మర్చిపోతారు, ఎందుకంటే మాయ చాలా అపోజిషన్ చేస్తూ ఉంటుంది. तुम युद्ध के मैदान में हो, माया माथा मोड़कर उल्टे तरफ ना ले जाए, उसकी बड़ी संभाल करनी है. మీరు ఎక్కడ ఉన్నారు, ఇప్పుడు యుద్ధ మైదానంలో ఉన్నారు కదా, మరి మాయ మీ తలని తిప్పేసి చెడు వైపుకి తీసుకెళ్లకుండా సంభాలన చేసుకోవాలి. మాయా కే తూఫాన్ తో బహుత్ సభీ కో లగ్తే హై, छोटे अथवा बड़े सब युद्ध के मैदान में हो. బాబా ఏమంటారు, మాయ యొక్క తుఫాలు అందరికీ వస్తాయన్నమాట,
చిన్న పెద్ద అందరు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? యుద్ధ మైదానంలో ఉన్నారు. पहलवान को माया के तूफान हिला न सके वह अवस्था भी आने वाली है. మరి ఎవరైతే స్ట్రాంగ్ ఉంటారో పెహల్వాన్ ఉంటారో వాళ్ళని మాయ ఏ రకంగా కూడా కదపలేదన్నమాట. ఆ స్థితి కూడా వచ్చేది ఉంది అంటున్నారు. बाप समझाते हैं समय बड़ा खराब है, हालतें बिगड़ी हुई है, राजाई तो सब खत्म हो जानी है. भविष्यवाणी बाबा पहले से ही बता रहे क्या क्या होने वाला है भविष्य में. చూడండి బాబా ఏం అర్థం చేస్తున్నారు, సమయం చాలా చెడ్డది, పరిస్థితులు ఇంకా ఇంకా పాడైపోతాయి, రాజ్యము ఇదంతా కూడా సమాప్తమైపోతుంది, అందరి రాజ్యాలు రాజ్యం ఇవంతా సమాప్తమైపోతుంది. सबको उतार देंगे फिर प्रजा का प्रजा पर राज्य सारी दुनिया में हो जाएगी. ఇప్పుడు అదే కదా డెమోక్రటిక్ కంట్రీ, అదే కదా నడుస్తుంది ఇప్పుడు. అందరి యొక్క రాజుల యొక్క రాజ్యాలు పోతాయి, అందరినీ గద్దె దించేస్తారు. అప్పుడు ప్రజల పైన ప్రజారాజ్యం ఉంటుంది. तुम अपनी नई राजधानी स्थापन करते हो तो यहाँ राजाई का नाम भी खत्म हो जाएगा. మరి మీరు మీ సొంత రాజధానిని స్థాపన చేసుకుంటున్నారంటే ఇక్కడ ఉండేటటువంటి రాజధాని అనేది ఏది ఉండదు, సమాప్తమైపోతుంది. పంచాయతీ राज्य होता जाता है, जब प्रजा का राज्य हो तब तो आपस में लड़े झगड़े. स्वराज्य अथवा राम राज्य तो वास्तव में है नहीं, इसलिए सारी दुनिया में झगड़े ही होते रहते हैं. పంచాయతీ రాజ్యం అనేది ఉండదే ఉండదు అంటున్నారు బాబా. ప్రజలపైన రాజ్యం ఉన్నప్పుడు పరస్పరం అంటే ప్రజలపైన ప్రజల రాజ్యం ఉందనుకుని ఏమవుతుంది, ఒకరు అంటే డిఫరెంట్ ఒపీనియన్స్ కదా. ఇప్పుడు నాకు నచ్చింది మీకు నచ్చాలనేమి రూల్ లేదు, మీకు నచ్చింది ఇంకొకరికి నచ్చాలని రూల్ లేదు. నాకు ఒకరు నచ్చితే నేను వాళ్ళకి ఓటేస్తాను, మీకు ఇంకొకరు నచ్చితే మీరు వాళ్ళకి చేస్తారు. సో ఒకరికొకరు పడకపోతే ఏమవుతుంది, అక్కడ గొడవలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అయితే స్వరాజ్యం లేదా రామరాజ్యం అంటే సత్యుగ త్రేతాలో రామరాజ్యం ఉన్నప్పుడు వాస్తవానికి బాబా అంటున్నారు అక్కడ గొడవలే ఉండవు అసలు. ఆజ్కల్ తో హంగామా సబ్ జగహ హే, ఎక్కడ లేవు చెప్పండి, ఏ దేశంలో గొడవలు లేవు లేకపోతే సమస్యలు లేవు, మొత్తం ప్రపంచం అంతటా బాబా అంటున్నారు ఎక్కడ పడితే అక్కడ గొడవలు జరుగుతూ ఉంటాయి. तुम जानते हो हम अपनी राजाई स्थापन कर रहे हैं, तुम सबको रास्ता बताते हो. అయితే మీకు తెలుసు మనం మన యొక్క రాజధానిని స్థాపన చేస్తున్నాము, మీరందరికీ దారిని చూపిస్తున్నారు. బాప్ कहते हैं మామేకం యాద్ కరో, అన్నిటికీ ఒకటే మహామంత్రం. బాబా ఏం చెప్తున్నారు ఈరోజు, మామేకం స్మృతి చెయ్యండి. బాప్ కి యాద్ మే రహ్ औरों को भी यह समझाना है ते ही अभिमानी बनो. మీరు బాబా స్మృతిలో ఉండి వేరే వాళ్ళకి కూడా ఏం చెప్పాలి, ఆత్మాభిమానులుగా తయారు కండి. देह अभिमान छोड़ो, ऐसे नहीं कि तुम्हारे में सब देही अभिमानी बने हैं ना, बाबा के बच्चों में नहीं बनने का है. तुम पुरुषार्थ करते हो, औरों को भी कराते हो, याद करने की कोशिश करते हैं फिर भूल जाते हैं. బాబా ఏమంటున్నారు, ఆత్మాభిమానులుగా తయారు కావాలి. అయితే బాబా పిల్లలు అందరూ ఆత్మాభిమానులుగా ఉంటారా, అలా అయితే ఉండరు. కానీ మీరు పురుషార్థం చేస్తున్నారు, వేరే వాళ్ళ చేత చేయిస్తున్నారు, బాబా స్మృతిలో ఉంటే ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారు, కానీ మళ్ళీ మర్చిపోతూ ఉంటారు. पुरुषार्थ यही करना, यहाँ पुरुषार्थ करेंगे तो भविष्य में जाकर के पद पाएंगे, है ना. ఇప్పుడు పురుషార్థం ఇక్కడే చేయాలి, ఇక్కడ మీరు చేస్తే భవిష్యత్తు పదవి అనేది పొందుతారు. मूल बात है बाप को याद करना, बच्चों को कितना समझाते हैं, नॉलेज बहुत अच्छी मिलती है. మెయిన్ విషయము బాబాను గుర్తు చేయడం, పిల్లలకి ఎంత అర్థం చేయిస్తారు, జ్ఞానం ఎంత బాగా లభిస్తుంది మీకు. मूल बात है पवित्र रहना, बाप पावन बनाने आए हैं तो फिर पतित नहीं बनना है. याद से ही तुम सतो प्रधान बन जाएंगे. బాబా పావనంగా తయారు చేయడానికి వచ్చారు కాబట్టి పతితంగా కాకండి అంటున్నారు బాబా. ఇప్పుడు బాబా స్మృతితో మీరు సతో ప్రధానంగా అవుతారు. यह भूलना नहीं है, माया इसमें ही विघ्न डाल भुला देती है. బాబా మెయిన్ విషయం ఏం చెప్తారో దాన్ని మర్చిపోకూడదు, కానీ మాయ ఏం చేస్తుంది, ఆ విషయాల్లోనే విఘ్నాలను వేసేసి
మర్చిపోయేటట్టు చేస్తూ ఉంటుంది. रात दिन यह तात रहे हम बाप को याद कर सतो प्रधान बने। याद ऐसी पक्की होनी चाहिए जो पिछाड़ी में सिवाय एक बाप के और कोई भी याद ना पड़े। బాబా ఏం చెప్తున్నారు? రాత్రి పగలు యహి తాత్, తాత్ అంటే చింతన, చింతానండి కదా, ఇదే ఉండాలన్నమాట. ఏముండాలి? మేము బాబాను గుర్తు చేసి ఎలా మేము సతో ప్రధానంగా కావాలి. బాబా స్మృతి ఎంత పక్కా ఉండాలంటే అంతిమ సమయంలో ఒక్క బాబా తప్ప ఇంకెవ్వరూ జ్ఞాపకం రాకూడదు. प्रदर्शनी में भी पहले पहले यह समझाना चाहिए, यह है सबका बाप, ऊंचते ऊंच भगवान, सबका बाप पतित पावन सद्गति दाता यह है. మరి ప్రదర్శనలో వీటన్నిట్లో కూడా ఏం అర్థం చేయించాలి? మొట్టమొదట అందరికీ తండ్రి ఉన్నతాతున్నతమైన వారు భగవంతుడు, అందరికీ తండ్రి పతిత పావనుడు సద్గతి దాత ఒకే ఒక్క పరమాత్మ. యహి స్వర్గ కా రచయిత హై, మరి ఆ తండ్రిని స్వర్గానికి రచయిత. అభి తుమ్ బచ్చే జానతే హో బాప్ ఆతే హీ హే కహాతే సంగం యుగ పర్. మీకు తెలుసు పిల్లలకి ఏంటి, బాబా వస్తారు సంగం యుగంలో, బాప్ హీ రాజోగ్ సిఖాతే హే, పతిత పావన్ ఏక్ కే సివాయ్ దూసరా కోయి హో నహీ సక్తా. మరి బాబానే వచ్చి మనకి రాజయోగం నేర్పిస్తారు. పతిత పావనుడు ఒక్క బాబా తప్ప ఇంకెవరూ కాలేరు. పహలే పహలే తో బాప్ కా పరిచయ దేనా పడతా హై. మొట్టమొదట బాబా యొక్క పరిచయాన్ని ఇవ్వాల్సి వస్తుంది. అబ్ एक एक को ऐसे एक चित्र पर बैठ समझाओ तो इतनी भीड़ को कैसे समझा सकेंगे, परंतु पहले पहले बाप के चित्र पर समझाना मुख्य है. ఒక్కొక్కరికి అన్నమాట ఒక చిత్రం పైన అర్థం చేయించడము సహజం, కానీ అలా అవ్వదు కదా, గుంపులు గుంపులు వచ్చేస్తారనమాట. అయినా బాబా అంటున్నారు ప్రదర్శనలో మొట్టమొదట బాబా చిత్రం పైన అర్థం చేయించాలి. అదే కదా మెయిన్. ఫస్ట్ పరమాత్మ గురించి తెలుసుకుంటే అప్పుడు ఆయన ఇచ్చే వారసత్వం గురించి కూడా అర్థం చేసుకుంటారు. సమझाना पड़ता है, భక్తి है अथाह, ज्ञान तो है एक. ఏం అర్థం చేయించాలి? భక్తి అపారంగా అనంతం, కానీ జ్ఞానము అంటే ఒకటే ఉంటుంది. पांच कितनी युक्तियां बच्चों को बताते रहते हैं, पतित पावन एक बाप है, रास्ता भी बताते हैं. బాబా పిల్లలకి ఎన్ని ఉపాయాలు చెప్తూ ఉంటారు. పతిత పావన బాబా ఒకరి, మరి దారి కూడా చెప్తున్నారు బాబా. గీత కబ్ సునాయి యహ్ భీ కిసీ కో పతా నహీ. చూడండి, గీతా జయంతి ఐ థింక్ నిన్న అనుకుంటే కదా గీతా జయంతి, చాలా మంది సెలబ్రేట్ చేసుకున్నారు. మరి గీతని బాబా అంటున్నారు ఎప్పుడు వినిపించారు అది కూడా ఎవరికి తెలియదు. నిన్ననో లేకపోతే 15th అనుకుంటా, 15th డిసెంబర్ అనుకుంటా. तो गीता कब सुना ये भी किसी को पता नहीं. द्वापर युग को कोई संगम युग नहीं कहा जाता, युगे युगे तो बाप नहीं आते हैं. మరి ద్వాపర యుగాన్ని సంగం యుగం అని చెప్పారు, ఎందుకంటే సంభవామి యుగే యుగే అంటారు. యుగ యుగానికి పరమాత్మ రారంటున్నారు. मनुष्य तो बिल्कुल मूंझ पड़े हैं, सारा दिन यही ख्यालात चलते हैं, कैसे कैसे समझाया जाए. బాబా అంటున్నారు మనుషులు చూడండి ఎంత కన్ఫ్యూజన్ లో ఉంటారంటే, మరి రోజంతా చింతన ఏముంటుందంట సేవాదారి పిల్లలకి, వీళ్ళకి ఎలా చెప్తే అర్థమవుతుంది, ఎలా అలా అర్థం చేయించాలి, ఏ రకంగా అర్థం చేయించాలి. బాబ్కు డైరెక్షన్ దేనా పడతా హై కదా, బాబాకైతే డైరెక్షన్ ఇవ్వాల్సి వస్తుంది కదా. బాబా ఎన్ని ఉపాయాలు చెప్తూ ఉంటారు, పిల్లలు ఇలా చెప్పండి అలా చెప్పండి. ఎంతమందికి బాబా శ్మశానంలో కూడా వెళ్ళి చెప్పమని చెప్తూ ఉంటారు ఒక్కొక్కసారి. टेप पर भी मुरली पूरी सुन सकते हैं, कोई कोई कहते हैं टेप द्वारा हम सुन रहे हैं, क्यों ना डायरेक्ट जाकर सुने, इसलिए सम्मुख आते हैं. यहाँ कभी उल्टा चल रहा है ना. कई लोग क्या कहते हैं, ठीक है हम तो घर बैठे सुन रहे हैं ना दीदी, अभी सेंटर आने की क्या जरूरत है, ऐसे हो गया है. कई लोग तो क्या सोचते हैं टेप पर सुनने को बेटर है घर वहां जाकर के सुने. और कई लोग क्या कहते हैं, अच्छा हम घर में तो देख रहे ना, घर में तो सुन रहे ना. ఇప్పుడు ఉల్టా అయిపోయింది చూడండి. చాలా మంది ఏం చేస్తారంట, బాబా మురళి టేప్ లో వింటూ వింటూ బాగా అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు చూడండి చాలా మంది శివాని బన్ క్లాసెస్ అని, ఈ క్లాస్ అని, ఆ క్లాస్ విని విని
ఏమనిపిస్తుంది? వాళ్ళు కూడా అదే చెప్తారు కదా, సెంటర్కి వెళ్ళండి, జ్ఞానం పొందండి, మురళి వినండి. సో చాలా మందికి అనిపిస్తుంది అరే మనం వెళ్ళాలి, సెంటర్కి వెళ్ళి వినాలి అని. కానీ ఇప్పుడు ఏమైపోయింది, అందరికీ ఉల్టా జ్ఞానం అన్నమాట. చాలా మంది ఏం చెప్తారు, మేము ఇంట్లో వింటున్నాం అక్కయ్య, నెట్ లో చూస్తున్నాం అక్కయ్య. ఉమ్, చాలా అన్నమాట. చాలా ఒక్కొక్కసారి అనిపిస్తుంది గుడ్డి కన్నా మెల్లనయ్యం. అసలే లేని దానికన్నా పోనీ ఏదో ఒకటి వింటున్నారు పోనీ అనిపిస్తుంది. కానీ మనకి అటెన్షన్ తో ఎంత వింటున్నాము అది అక్కడ ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు సమ్ముఖంగా ఇలా కూర్చుని మీరు వినడానికి, ఆ తర్వాత ఇది రికార్డింగ్ పెట్టింది వినడానికి కూడా తేడా ఉంటుంది కదా. ఏదో పని చేసుకుంటూ మనం దాన్ని పెట్టుకున్నాం కానీ ఏదో దాంట్లో ఉంటుంది కానీ బుద్ధి పాయింట్ టు పాయింట్ మీద మనకి ఎంత కాన్సన్ట్రేషన్ అనేది ఉంటుంది. అది అక్కడ ఫర్క్ వస్తుంది అనమాట, తేడా వచ్చేస్తుంది. तो कोई कहते टेप द्वारा हम सुन रहे हैं, क्यों ना डायरेक्ट जाकर सुने, इसलिए सम्मुख आते हैं। बच्चों को बहुत सर्विस करनी है, रास्ता बताना है, प्रदर्शनी में आते हैं, अच्छा अच्छा भी कहते, फिर बाहर जाने से माया के वायुमंडल में सब उड़ जाता है, जैसे कि बाबा कहते ना सोडा वाटर. మరి దారిని అందరికీ చూపించాలి, పిల్లలు చాలా సేవ చేయాలి, దారిని అందరికీ చూపించాలి. ప్రదర్శనలో కూడా వినడానికి మంచి మంచి పిల్లలు వస్తారు, చాలా బాగుందండి అని అంటారు. కానీ బయటకు వెళ్ళిన వెంటనే మాయ యొక్క వాతావరణంలో మొత్తం అదంతా ఎగిరిపోతుంది అంటున్నారు. सिमरन नहीं करते हैं उनकी फिर पीठ करनी चाहिए, बाहर जाने से माया खींच लेती है, घोरक धंधों में लग जाते हैं, इसलिए మధుబన్ కా గాయన్ హే. అందుకే వాళ్ళు మర్చిపోతూ ఉంటారు కాబట్టి ఏం చేయాలి, మనం వెనకాతలు మళ్ళీ అంటే ఒకసారి గుర్తు తెప్పిస్తామన్నమాట. ఏమైంది, చేస్తున్నారా, వింటున్నారా కదా, మళ్ళీ రిమైండర్ అన్నమాట, మళ్ళీ ఇప్పిస్తూ ఉండాలి. అయితే బయటికి వెళ్తే మాయ లాగేసుకుంటుంది, వ్యాపారాలు వీటన్నిటిలో పడిపోతారు. అందుకనే మౌంట్ ఆబు అన్నమాట. ఇప్పుడు మధుబన్ వెళ్ళామనుకోండి, ఖాస్ మనం అదే ప్రోగ్రామ్ పెట్టుకుని వెళ్తాం కాబట్టి మనకి ఇంకెక్కడికి బుద్ధి అనేది పోదు అంటున్నారు. तुमको तो अभी समझ मिली है, तुम वहां भी जाकर समझाएंगे, గీతా కా భగవాన్ కౌన్ హై. మీకు ఇప్పుడే అర్థమవుతుంది, మరి మీరు అక్కడికి వెళ్ళి కూడా అర్థం చేయించవచ్చు గీతా యొక్క భగవంతుడు ఎవరు. आगे तो तुम भी ऐसे ही जाकर माथा झुकाते थे, अभी तो तुम बिल्कुल बदल गए हो, भक्ति छोड़ दी है, तुम अभी मनुष्य से देवता बन रहे हो, बुद्धि में सारी नॉलेज है. ముందైతే ఏంటి, అందరికీ సాష్టాంగ నమస్కారాలు చేసేవారు, దేవతలకి గురువులకి కదా, వీళ్ళకి అందరికీ. ఎప్పుడైతే మీరు పూర్తిగా మారిపోయారు, ఎందుకంటే భక్తిని విడిచిపెట్టేశారు, మీరు ఇప్పుడు మనిషి నుంచి దేవతలుగా తయారవుతున్నారు. बुद्धि में सारी नॉलेज है और क्या जाने प्रजापिता ब्रह्म कुमार कुमारिया कौन है. బాబా పిల్లలకి మొత్తం జ్ఞానం అంతా ఉంది కదా బుద్ధిలో, ఇంకా వేరే వాళ్ళకి తెలియదు కదా అసలు బ్రహ్మ కుమార్ కుమారీలు అంటే ఎవరు అని చెప్పేసి. तुम समझाते हो, वास्तव में तुम भी प्रजापिता ब्रह्म कुमार कुमारी हो, इस समय ही ब्रह्मा द्वारा स्थापना हो रही है. మీరేం చెప్తారు, మీరు కూడా, ఎందుకంటే ప్రజాపిత బ్రహ్మ అంటే మొత్తం ప్రపంచం అంతట్లోని పిల్లలందరూ కూడా బాబాకి పిల్లలే అవుతారు కదా. సో మీరు కూడా ప్రజాపిత బ్రహ్మకి పిల్లలు, బ్రహ్మ కుమార్ కుమారిలు. అంటే ఈ సమయంలో బ్రహ్మ ద్వారా స్థాపన జరుగుతుంది. బ్రాహ్మణ కుల్ భీ జరూర్ చాహియేనా, మరి బ్రాహ్మణ కులం కూడా కావాలి కదా. సంగం పర్ హీ బ్రాహ్మణ కుల్ హోతా హే, ఆగే బ్రాహ్మణోं की चोटी मशहूर थी, चोटी से या जनेऊ से पहचानते थे कि यह हिंदू है, अब तो वह निशानियां भी चली गई है. ఇప్పుడు అంతా ఫ్యాషన్ అన్నమాట. బాబా అంటున్నారు ముందైతే బ్రాహ్మణులకి ఏముండేది, ఎలా మీరు ఐడెంటిఫై చేయగలిగేవారు వీళ్ళు బ్రాహ్మణులు అని, పిలక ఉండేది కదా, పిలక చూస్తే వీళ్ళు బ్రాహ్మణులు, లేకపోతే ధన్యం ఉండేది, జన్యం అంటారనమాట, ధన్యం ఉండేది లేకపోతే పిలక ఉండేది. ఇప్పుడైతే బాబా అంటారు ఆ గుర్తులన్నీ కూడా పోయాయి అంటున్నారు. अभी तुम जानते हो हम ब्राह्मण है, ब्राह्मण बनने के बाद फिर देवता बन सकते हैं, ब्राह्मणों ने ही नई दुनिया स्थापन की है. ఇప్పుడు మీకు తెలుసు మనం బ్రాహ్మణులము, బ్రాహ్మణులుగా అయిన తర్వాతనే దేవతలుగా అవుతాము. బ్రాహ్మణులది కొత్త ప్రపంచం, బ్రాహ్మణుల ద్వారా కొత్త ప్రపంచం స్థాపన అవుతుంది. योग बल से सतो प्रधान बन रहे हैं, अपनी जांच रखनी है. మరి మనం యోగ బలము ద్వారా సతో ప్రధానంగా అవుతున్నాము కాబట్టి మిమ్మల్ని మీరు చెకింగ్ చేసుకోవాలి.
अपनी जांच रखनी है, कोई भी आसुरी गुण ना हो, లూన్ పానీ నహీ బన్నా హై. మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి, ఎలాంటి అవగుణాలు ఉండకూడదు, అలాగే ఉప్పు నీళ్ళల్లో కూడా ఉండకూడదు. यह तो यज्ञ है ना, यज्ञ से सबकी संभाल होती रहती है. రుద్ర జ్ఞాన యజ్ఞం కదా, ఈ యజ్ఞం అన్నమాట. దీంతో మరి అందరి యొక్క సంభాలన జరుగుతూ ఉంటుంది. यज्ञ में संभालने वाले ट्रस्टी भी रहते. यज्ञ का मालिक तो है शिव बाबा. యజ్ఞాన్ని సంభాలించేది మరి ట్రస్టీలు కూడా ఉంటారు. మరి ఈ యజ్ఞానికి యజమాని ఎవరు? శివ్ బాబా అన్నమాట. या ब्रह्मा भी ट्रस्टी है, यज्ञ की संभाल करनी पड़ती है. तुम बच्चों को जो चाहिए यज्ञ से लेना है. బ్రహ్మ బాబా కూడా ట్రస్టీ, యజ్ఞాన్ని సంభాలించాల్సి వస్తుంది కదా. మరి బాబా అంటున్నారు పిల్లలకి ఏం కావాలంటే అది ఈ యజ్ఞం నుంచి, సెంటర్ నుంచి తీసుకోవచ్చు. और कोई से लेकर पहनेंगे तो वह याद आता रहेगा. ఇప్పుడు వేరే వాళ్ళు ఏదైనా ఇచ్చారనుకోండి, అది తీసుకుని మీరు వేసుకున్నారనుకోండి, వాళ్ళు స్మృతిలోకి వస్తారంటున్నారు. इसमें बुद्धि की लाइन बड़ी क्लियर चाहिए. अब तो वापस जाना है, समय बहुत थोड़ा है, इसलिए याद की यात्रा पक्की रहे. అంటే బుద్ధి లైన్ మీద చాలా క్లియర్ గా ఉండాలంటున్నారు బాబా. ఎందుకంటే తిరిగి ఇంటికి వెళ్ళాలి, సమయం చాలా కొద్దిగా ఉంది, అందుకే స్మృతి యాత్ర దృఢంగా చేసుకోండి. यही पुरुषार्थ करना है. आदि मध्यंत का सार. बाबा हर एक मुरली में हमको दो बातों पर जरूर अटेंशन दिलाते. एक आत्मा समझना, दूसरा बाबा को याद करना కదా. ఇదే పురుషార్థం ఎట్ ద స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు అనమాట. 1937 నుంచి బాబా మనకి ఇదే పురుషార్థం చేయిస్తున్నారు. अच्छा मीठे मीठे सीख लेते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. ओम धारण కొరకు ముఖ్య సారాంశము. अपनी उन्नति के लिए रूहानी सर्विस में तत्पर रहना है. తమ ఉన్నతి కొరకు ఆత్మిక సేవలో తత్పరలే ఉండాలి. తమ ఉన్నతి కొరకు ఆత్మిక సేవలో తత్పరలే ఉండాలి. जो भी ज्ञान रत्न मिले हैं उन्हें धारण करके दूसरों को कराना है. ఏవైతే జ్ఞానరత్నాలు మీకు లభించాయో వాటిని ధారణ చేసుకొని వేరే వారి చేత చేయించాలి. ధారణ మీన్స్ ఆచరణ అన్నమాట. అంటే మీరు ఫస్ట్ ఆచరించి తర్వాత వేరే వాళ్ళ చేత ఆచరింపు చేయాలి. जो भी ज्ञान रत्न मिले हैं उन्हें धारण करके दूसरों को कराना है. सेकंड पॉइंट, अपनी जांच करनी है. మిమ్మల్ని మీరు చెక్ చేసుకోవాలి. अपनी जांच करनी है. हमारे में कोई आसुरी गुण तो नहीं है, हम ट्रस्टी बनकर रहते हैं. మాలో ఇలాంటి ఆసురి అవగుణాలైతే లేవు కదా, మేము ట్రస్టీగా అయి ఉంటున్నామా. कभी लोन पानी तो नहीं बनते हैं. ఎప్పుడు ఉప్పు నీళ్ళలో అయితే అవటం లేదు కదా, ఎప్పుడు ఉప్పు నీళ్ళలో అయితే అవటం లేదు కదా. బుద్ధి కి లైన్ క్లియర్ హే. బుద్ధి యొక్క లైన్ క్లియర్ గా ఉందా. బుద్ధి యొక్క లైన్ క్లియర్ గా ఉందా. फिर से अपनी उन्नति के लिए रूहानी सर्विस में तत्पर रहना है. जो भी ज्ञान रत्न मिले हैं उन्हें धारण करके दूसरों को कराना है. सेकंड पॉइंट, अपनी जांच करनी है. हमारे में कोई आसुरी गुण तो नहीं है, हम ट्रस्टी बनकर रहते हैं. कभी लून पानी तो नहीं बनते हैं.
बुद्धि की लाइन क्लियर है। आज का वरदान कहना, सोचना और करना। कहना, सोचना और करना, इन तीनों को समान बनाने वाले ज्ञानी तू आत्मा भव। इन तीनों को समान बनाने वाले జ్ఞాని తు ఆత్మ భవ. బాబా ఏమంటున్నారు? ఒకటి చెప్పడం, రెండోది ఆలోచించడం, మూడోది చేయడం. చెప్పడము, ఆలోచించడము, చేయడము, ఈ మూడు సమానంగా చేసుకునే జ్ఞాని ఆత్మలుగా కండి. ఈ మూడింటిని సమానంగా చేసుకునే జ్ఞాని ఆత్మలుగా కండి. అంటే మనస, వాచ, కర్మణ కదా. సో మనస అంటే సోచ్, ఆలోచన, వాచ అంటే చెప్పడం, కర్మణ అంటే చేయడం. సో మనస, వాచ, కర్మణలు మూడు సమానంగా చేసుకునే జ్ఞాని ఆత్మలుగా కండి. विस्तार। अभी वानप्रस्थ अवस्था में जाने का समय समीप आ रहा है, इसलिए कमजोर योग के मेरेपन को व व्यर्थ के खेल को समाप्त कर कहना, सोचना और करना समान बनाओ, तब कहेंगे ज्ञान स्वरूप. ఇప్పుడు అందరిది వానప్రస్థ అవస్థ కదా. వానప్రస్థ అంటే వాణి సే పరే జానే కి స్థితి. వాచాకి అతీతంగా ఇక్కడ పరంధామానికి వెళ్ళేటటువంటి పరిస్థితి అన్నమాట. అంటే సమయం సమీపంగా వస్తుంది కాబట్టి బలహీనతలు, నాదేనేది ఏదైతే ఉందో లేదా వ్యర్థం యొక్క ఆటని సమాప్తం చేసుకొని మీరు చెప్పడము, ఆలోచించడము, చేయడము సమానంగా చేసుకోండి. అప్పుడంటారు జ్ఞాన స్వరూపుడు. जो ऐसे ज्ञान स्वरूप ज्ञानी तो आत्मा है, उनका हर कर्म, संस्कार, गुण और कर्तव्य समर्थ बाप के समान होगा. బాబా లక్షణాలు చెప్తున్నారు. ఏ పిల్లలైతే అటువంటి జ్ఞాన స్వరూపులు, జ్ఞానితో ఆత్మలైన వారు ఉంటారో వారి ప్రతి కర్మ, సంస్కారాలు, గుణాలు మరియు కర్తవ్యం సమర్థమైనటువంటి బాబా సమానంగా ఉంటాయి. वे कभी व्यर्थ के विचित्र खेल नहीं खेल सकते. అలాంటి పిల్లలు వ్యర్థం యొక్క విచిత్రమైనటువంటి ఆటల్ని ఆడలేరు అంటున్నారు బాబా. సదా పరమాత్మ మిలన్ కే ఖేల్ మే బిజీ రహేంగే. ఎందుకంటే ఎప్పుడు పరమాత్మ కలయిక యొక్క ఆటలోనే బిజీగా ఉంటారు. ఏక్ బాప్ సే మిలన్ బనాయేంగే और औरों को बाप समान बनाएंगे. ఒక్క బాబాతోనే కలయికని జరుపుకుంటారు, అలాగే వేరే వాళ్ళను కూడా బాబా సమానంగా తయారు చేస్తారు. स्लोगन। सेवाओं का उमंग छोटी छोटी बीमारियों को मर्ज कर देता है, इसलिए सेवा में सदा बिजी रहो. సేవ యొక్క ఉమంగము చిన్న చిన్న అనారోగ్యాలను కూడా కనిపించనివ్వదు, కాబట్టి సేవలో సదా బిజీగా ఉండండి. సేవలలో ఉమంగము చిన్న చిన్న అనారోగ్యాలను కూడా కనిపించనివ్వదు, కాబట్టి సేవలో సదా బిజీగా ఉండండి. कोई भी अगर सेवा लेंगे, आप सेवा करने में बिजी रहेंगे तो तन की बीमारी, मन की बीमारी सब खत्म, क्योंकि कांसंट्रेशन पूरा सेवा के ऊपर है ना. మన ధ్యానమే ఉండదు అసలు. మనకి ఏదైనా బాబా సేవ చెప్పారు, అది చేస్తున్నారు అనుకోండి, అది చేసే టైంలో బాబా బాబా గుర్తుంటారు కానీ ఇంకేం గుర్తుండదు. కాబట్టి చిన్న చిన్న అనారోగ్యాలు ఏమైనా ఉన్నా అవన్నీ కనిపించకుండా పోతాయి అనమాట. అంటే జ్ఞాపకమే రాదు. అందుకే బాబా అంటారు ఎప్పుడు సేవలో బిజీగా ఉండండి. अव्यक्त इशारे ज्ञान के मनन चिंतन द्वारा अनुभवी मूर्त बनो. ज्ञाనం యొక్క మనన చింతన ద్వారా అనుభవి మూర్తులుగా తయారు కండి. 12th पॉइंट। वर्तमान समय मनन शक्ति से आत्मा में सर्व शक्तियां भरने की आवश्यकता है, तब मगन अवस्था रहेगी और विघ्न टल जाएंगे. ఏం చెప్తున్నారు బాబా? వర్తమాన సమయంలో మనన శక్తితో ఆత్మలో సర్వశక్తులని నింపుకునే అవసరము చాలా ఉంది. ఎందుకంటే మీరు అలా నింపుకున్నప్పుడే ఆ నిమగ్నమైన అవస్థలో ఉంటారు. అప్పుడు వచ్చే విఘ్నాలన్నీ సమాప్తమైపోతాయి. कहते ना लगन में विघ्न खत्म. అంటే మీరు పూర్తిగా నిమగ్నమైపోయి ఉన్నారనుకోండి, అప్పుడేమవుతాయి? వచ్చే విఘ్నాలు కూడా సమాప్తం అయిపోతాయి.
विघ्नों की लहर तब आती है जब रूहानियत की तरफ फोर्स कम हो जाता है. విఘ్నాల యొక్క అలలు ఎప్పుడు వస్తాయంట, ఎప్పుడైతే ఆత్మికత వైపు ఉన్న ఫోర్స్ తక్కువైపోతుందో. कईयों को ज्ञान खजाने को संभालना नहीं आता, मिला और खत्म कर दिया तो व्यर्थ चला जाता है. చాలా మంది పిల్లలకి జ్ఞానం యొక్క ఖజానాని సంభాళించుకోవడం రాదు, దాచిపెట్టుకోవడం రాదనమాట. లభించింది సమాప్తం చేసేసుకుంటారు, ఇంకేమైపోయింది వ్యర్థంలోకి వెళ్ళిపోతారనమాట కదా. సో బాబా అంటున్నారు, संभालना नहीं आता, मिला और खत्म कर दिया तो व्यर्थ चला जाता है. దొరికిన దాన్ని సంపాదించుకోవడం రాకపోతే ఏమవుతుంది అంటే సంపాదించారు, ఖర్చు పెట్టేశారు, ఇంకా జమ అనేది ఏది ఉండదు అనమాట. ओम शांति. आज शाम को 6 बजे सैटरडे का टॉक प्रोग्राम है हेल्थ वेल्थ हैप्पीनेस सीरीज के. इसमें आज हैप्पीनेस के बारे में बताएंगे. तो सभी 6 बजे सेम यही जूम ఐడి में सभी జాయిన్ हो जाइएगा. ఈ రోజు ఈవినింగ్ మన సాటర్డే టాక్ లో అదే అన్నమాట, అంటే 2 వీక్స్ నుంచి ఏదైతే సిరీస్ నడుస్తున్నాయో హెల్త్ వెల్త్ హ్యాపీనెస్, దాని గురించి ఈ రోజు హ్యాపీనెస్ మీద టాపిక్ అనేది చెప్పడం జరుగుతుంది. సో అందరూ కూడా జాయిన్ కండి 6 వరకు, అలాగే మీ వాళ్ళందరికీ కూడా చెప్పండి. ఓకే. ఓం శాంతి. तेरी यादों में रहती है, बाहों में तेरी मचलते हैं, तेरी पनाहों में पड़ते हैं, तेरी पनाहों में पड़ते हैं, तेरी राहों में चलते हैं, तेरी राहों में चलते हैं.